మార్నింగ్ టైమ్ స్టోరీస్. బిచ్చగాడు తెచ్చిన అదృష్టం. రామచంద్రాపురం అనే గ్రామంలో రాఘవయ్య, శకుంతల అనే దంపతులు ఉండేవారు. వారికి 2 కొడుకులు. పెద్దవాడు శ్రీను, చిన్నవాడు రాజు. శ్రీను భార్య సితారా, రాజు భార్య ఆరావళి. సితారా, ఆరావళి స్వయాన అక్కచెల్లెళ్ళు. రాఘవయ్య తన జీవితకాలంలో కష్టపడి సంపాదించిన ఆస్తిని 2 కొడుకులకు సమానంగా పంచాలని అనుకునేవాడు. కాని పెద్ద కోడలు సితారకి మొదటినుంచి కొంచెం గర్వం, అత్యాశ ఎక్కువ. తన భర్త శ్రీను అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అత్తమామల మనసు మార్చి ఆస్తంతా తనకే దక్కాలని పన్నాగం పన్నింది. రాజు, ఆరావళి ఎంతో సౌమ్యులు, పెద్దల పట్ల గౌరవం ఉన్నవారు. ఒకరోజు రాఘవయ్య అనారోగ్యంతో మరణించే ముందు ఒక వీలునామా రాశారు. అది గమనించిన సితార తన అత్త శకుంతలను మాటల్లో పెట్టి ఆ పత్రాలను మార్చేసింది. 10 ఎకరాల పచ్చని పొలం, ఊర్లో ఉన్న పెద్ద పెంకుటిల్లు శ్రీను పేర మీద వచ్చేలా చేసి, అడవికి దగ్గరగా ఉన్న ఒక పాత పాకను, రాళ్లగుట్టగా ఉన్న ఎకరం పొలాన్ని రాజు, ఆరావళికి దక్కేలా చేసింది. ఆరావళి తన అక్క చేసిన పనికి బాధపడినా, అక్క, ఆస్తి ఏదైనా మనమంతా కలిసి ఉంటే చాలు అని నచ్చజెప్పబోయింది. కాని సితారా వినకుండా, ఇక మా దారి మాది, మీ దారి మీది, ఆ పాత పాకలోకి వెళ్లి బతకండి అని వారిని ఇంట్లోంచి పంపించేసింది. రాజు, ఆరావళి ఏమీ అనకుండా ఆ పాతపాకలోకి మారిపోయారు. అక్కడే ఉంటూ రాజు కష్టపడి ఆ రాళ్లగుట్టను సాగు చేయటానికి ప్రయత్నించేవాడు. ఆరావళి ఉన్నంతలో సర్దుకుంటూ ఆకలితో ఇంటికి ఎవరొచ్చినా తన వంతు సాయం చేసేది. ఒకరోజు మండుటెండలో ఒక ముసలి బిచ్చగాడు గ్రామానికి వచ్చాడు. మొదట సితార ఉన్న పెద్ద ఇంటికి వెళ్ళి, అమ్మా, దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళిచ్చి పుణ్యం కట్టుకోండమ్మా అని అడిగాడు. ఆ మాట వినగానే సితార లోపలి నుంచి విసుగ్గా వచ్చి, పొద్దున్నే ఎవరో ఒకరు తగలడతారు, పో అవతలికి పో, మురికి బట్టలతో నా ఇంటి గడప దొక్కుతున్నావు, కుక్కల నూసి గొలుపుతాను, జాగ్రత్త అని అతన్ని కసిరి పారేసింది. ఆ వృద్ధుడు భారంగా అడుగులు వేస్తూ రాజు, ఆరావళి ఉంటున్న పాతపాక దగ్గరకు చేరుకున్నాడు. అప్పటికే ఆకలితో ఎండదెబ్బతో ఆయన నీరసించిపోయి వాకిట్లోనే కుప్పకూలిపోయాడు. అది గమనించిన ఆరావళి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన తలకింద చెయ్యి పెట్టి లేపి లోపలికి తీసుకెళ్లి చల్లని మంచినీళ్లు ఇచ్చింది. అయ్యా, ఏమైంది? చాలా నీరసంగా ఉన్నారు, ఒక్క నిమిషం ఆగండి, వేడివేడిగా రాగి అంబలి ఉంది, తాగి సేద తీరండి అని ఆరావళి ఆ వృద్ధుడికి ఆత్మీయంగా భోజనం పెట్టింది. ఆ సమయంలో రాజు కూడా పొలం పని ముగించుకుని అక్కడికి వచ్చాడు. ఆ వృద్ధుడి పరిస్థితి చూసి రాజు కూడా ఎంతో జాలిపడి, తాత, ఏమీ పర్వాలేదు, కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకో అని ధైర్యం చెప్పాడు. ఆ వృద్ధుడు వారి ఆదరణ చూసి కళ్ళు తుడుచుకున్నాడు. బిడ్డా, నీ మనసు వెన్న. మీ అక్క ఇంటికి వెళ్తే నన్ను కుక్కలతో కర్పిస్తానంది, కాని మీరు ఉన్నంతలో నాకు ఇంత అన్నం పెట్టారు. మీ రుణం ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి వెళ్తూ వెళ్తూ ఆ పాక వెనుక ఉన్న రాళ్ల గుట్ట వైపు చూపిస్తూ ఇలా అన్నాడు, నాయనా, ఆ రాళ్లగుట్టని చూసి నువ్వు భయపడకు. రేపు ఉదయాన్నే అక్కడ భూమిని తవ్వు, నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది అని చెప్పి ఆ వృద్ధుడు మాయమైపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాజు ఆ వృద్ధుడి మాట మీద నమ్మకంతో రాళ్లగుట్టను తవ్వటం మొదలుపెట్టాడు. కొంచెం దూరం తవ్వగానే ఒక పెద్ద లోహపు పెట్టె బయటపడింది. దాని నిండా బంగారు నాణేలు, వజ్రవైఢూర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా అందులో రాఘవయ్య స్వహస్తంతో రాసిన అసలు వీలునామా పత్రం కూడా ఉంది. ఆ పత్రంలో ఇలా ఉంది: నా పెద్ద కోడలి సితార గడుసుదని నాకు తెలుసు. ఒకవేళ తను ఆస్తిపత్రాలు మారిస్తే ఆశలేని నా చిన్న కొడుకు, నా చిన్న కోడలే ఈ రాళ్లగుట్ట దగ్గరికి వస్తారు. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతారో
వారికే నిధి దక్కాలి. వారికే ఈ నిధి దక్కాలని అందులో రాసి ఉంది. ఇదిలా ఉండగా పెద్ద ఇంటిలో సితార పరిస్థితి తారుమారయింది. వ్యాపారంలో నష్టపోయి అప్పులవాళ్లు ఇంటిని జప్తు చేయడంతో శ్రీను, సితార, అత్త శకుంతల నడిరోడ్డున పడ్డారు. శ్రీను, చూసావా సీతారా, నువ్వు ఆశపడి మన వాళ్లను దూరం చేశావు. ఇప్పుడు మనకి నిలువ నీడ కూడా లేదు. ఆకలితో అలమటిస్తున్న వారిని చూసి ఆరావళి మనసు తల్లడిల్లిపోయింది. వెంటనే వారిని తన ఇంటికి ఆహ్వానించింది. అక్కా, ఏడవకు. నువ్వు నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తానన్నా నేను నీ చెల్లెల్నే. ఈ ఆస్తి, నిధి అంతా మన తండ్రి లాంటి మామగారు ఇచ్చిందే. ఇందులో నీకూ భాగం ఉంది. తన చెల్లెలి గొప్ప మనసు చూసి సితార సిగ్గుపడి ఏడ్చింది. ఆరావళి, నన్ను క్షమించు. కళ్ళు లేని కబోదిలా ఆస్తి కోసం నీ మీద లేనిపోని నిందలు వేశాను. మన పరువు పోతుందన్న నెపంతో నిన్ను దూరం చేశాను. కాని ఈరోజు నువ్వే నన్ను అక్కున చేర్చుకున్నావు. శ్రీను, రాజు చేతులు కలుపుకు అందరూ కలిసి ఆ నిధితో చింతలపల్లిలో ఒక పెద్ద విద్యాసంస్థను, ఆసుపత్రిని కట్టించి పేదలకు సేవ చేస్తూ ఆనందంగా జీవించారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అందరూ కలిసి ఆనందంగా ఉంటున్న సమయంలో ఒక కొత్త సమస్య మొదలయింది. రాఘవయ్య ఆస్తిపత్రాలు మార్చిన సమయంలో సితారకు సహకరించిన ఆ ఊరి కరణం ఇప్పుడు ఆ నిధి మీద కన్నేశాడు. పాత వీలునామా చెల్లదని, ఆ భూమి ప్రభుత్వానికి చెందుతుందని భయపెట్టి ఆస్తిని కాజేయాలని చూశాడు. శ్రీను, రాజు, మీ నాన్న రాసిన ఆ పత్రం పాతది. దానిమీద పంచాయతీ సంతకం లేదు. మీరు ఆ నిధి ప్రభుత్వానికి అప్పగించాలి, లేదంటే మీరందరూ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. కరణం మాటలకు సితార భయపడిపోయింది. తను గతంలో చేసిన తప్పు వల్లే ఈ సమస్య వచ్చిందని బాధపడింది. అంతా నా వల్లే జరిగింది ఆరావళి. ఆ రోజు నేను పత్రాలు మార్చకపోయి ఉంటే ఇప్పుడు ఈ కరణం మనల్ని ఇలా భయపెట్టేవాడే కాదు. అక్కా, గతించిన దాని గురించి దిగులు పడకు. మనం ఏ తప్పూ చేయలేదు. ఆ వృద్ధుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదం ఈ నిధి. మనం చేసేది ధర్మకార్యం కాబట్టి ఆ దేవుడే మనల్ని కాపాడుతాడు. రాజు మరియు శ్రీను కలిసి ఊరి పెద్దలను, గ్రామ ప్రజలను పిలిపించారు. ఆరావళి తన తెలివితేటలతో ఆ వృద్ధుడు చెప్పిన మాటలను, మామగారు ఆ రాళ్లగుట్టలోనే నిధిని ఎందుకు దాచారో అందరికీ వివరించింది. కరణం గారు, మీరు ఆశపడి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. కానీ ఈ నిధి మా వ్యక్తిగత అవసరాల కోసం కాదు. ఊరిలో ఆస్పత్రి బడి కట్టడం కోసం ఉపయోగిస్తున్నాం. ఇది ఊరి ప్రజలందరి ఆస్తి. ఊరి ప్రజలందరూ రాజు, ఆరావళి మంచితనాన్ని చూసి వారికి మద్దతుగా నిలిచారు. కరణం చేస్తున్న కుతంత్రం బయటపడటంతో ఆయన అక్కడి నుంచి తోకముడిచాడు. ఈ సమస్య వల్ల సితారకు ఒక విషయం అర్థమైంది. సంపద ఉన్నప్పుడు అహంకారం కంటే ఆపదలో ఉన్నప్పుడు తోడుండే ధర్మమే గొప్పదని గ్రహించింది. శ్రీను, చూశారా, రాజు మరియు ఆరావళి మంచితనమే ఈరోజు మన కుటుంబాన్ని మళ్లీ నిలబెట్టింది. ఇక మీదట మనం కూడా వారిలాగే పరోపకారం తోడుందాం. అలా ఆ చిన్న సమస్యను తమ ఐక్యతతో, నిజాయితీతో పరిష్కరించుకున్నారు. అందరూ కలిసి చింతలపల్లి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు.